ఏటేటా హరిదాసుల సంస్కృతి కనుమరుగైపోతుంది. నేటి యువత వంశ పారంపర్యంగా వస్తున్న వృత్తులను స్వీకరించడానికి ఇష్టపడకపోవడంతో హరిదాసుల గానకళ అంతరించిపోతుంది. దేవతామూర్తుల కీర్తనలు, పద్యాలు పాడుతూ వాకిలలో దర్శనమిచ్చే హరిదాసుల సంఖ్య తగ్గుతూ వస్తుంది. ఎన్టీఆర్ జిల్లాలో వీరి జాడ కనిపించడం లేదు. కొంతమంది ఉన్నా వృద్ధులైపోవడం వల్ల కళను ప్రదర్శించలేకపోతున్నారు. జిల్లా అండి మాది చంద్రలపాడు మండలం కొల్లపాడు గ్రామం అండి. మేము హరిదాసులు అండి. 10 సంవత్సరం సంక్రాంతి ధరణ మాసం తిరుగుతామండి. పెట్టినమ్మ పెడుతుంది, పెట్టినమ్మ పెట్టట్లా. హరిదాసులు ఈ మమ్మల్ని హరిదాసుల్ని గౌరవించి మన నియోజకవర్గంలో 20 మంది ఉన్నాం సారు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు. కీర్తన సితార ఏదన్నా మాకు సాయం చేసి వారిని నిధులు కేటాయించి మాకు కాపాడమని చెప్తున్నాం సార్. ఈ వృత్తి చేసేవాళ్ళు ఉన్నారా అండి? వృత్తి చేసేవాళ్ళు ఉన్నారా? ఉన్నారు స్వామి, ఉన్నారు, తగ్గిపోతున్నారు. మేము కూడా తిరుగుతాం, లేకపోతే లేదు స్వామి. పొద్దుటి నుంచి తిరిగినా కూడా భిక్షం వేసేవాళ్ళు తగ్గిపోయారు స్వామి. ఎవరన్నా పెద్దవాళ్ళు ఉంటేనే భిక్షం వేస్తున్నారు. హరిదాసులు అడుగుపట్టిపోతున్నారు. దాని గురించి మమ్మల్ని లైన్లో తీసుకొచ్చి చేస్తే అభివృద్ధి చేస్తామండి. మీ పిల్లలు వస్తున్నారు? మా పిల్లలు రావట్లేదండి. మా పిల్లగాళ్ళు కూడా వద్దంటున్నారు. అందుకోసం మేము వెనకటి నుంచి తిరుగుతున్నాం కాబట్టి మా ఆచారం ప్రకారం మేము తిరుగుతున్నాం. మమ్మల్ని చూసి గౌరవించి మమ్మల్ని ఒక దారి చేర్చండి. హరిదాసుని మీకు ఎవరు ఇచ్చారు? ఇవన్నీ తిరుపతి దేవస్థానం వాళ్ళు ఇచ్చారండి. ఎంతమందికి ఇచ్చారు? ఒక 1000 మందికి ఇచ్చారు సార్. ఏమేమి ఇచ్చారు? సితార, చెక్కలు, గజ్జలు, తాంబూర అన్నీ ఇచ్చారు సార్. అది గత తరం వారే వృద్ధాప్యంలోనూ నుదుట విష్ణునామం, తలపై అక్షయ పాత్రతో చిరుతలు వాయించుకుంటూ భుజాన తుంబరను పెట్టుకొని ఇల్లిల్లు తిరుగుతున్నారు. రామనామ కీర్తనలతో ప్రతి వాకిలిని సృష్టిస్తూ దానాలను స్వీకరిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కూడా హరిదాసుల్లో యువకులు కనిపించడం లేదు. నేటి ఆధునిక యుగంలో హరిదాసులకు అంత విలువ లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. హరిదాసులను కళాకారులుగా చూడటం లేదని, వారిని భిక్షాటన చేసేవారి కింద లెక్కగడుతున్నారని, అందుకే నేటి యువత ఈ కళను స్వీకరించడంలో వెనుకంజ వేస్తున్నారని మేధావులు అంటున్నారు. వాస్తవానికి హరిదాసులు ప్రదర్శించేది ఒక గాన కళ. వేల ఏళ్ల నుండి వస్తున్న ఈ ఆచారాన్ని, అలనాటి రామచరితను విశ్వవ్యాప్తం చేయడం కోసమే మన పూర్వీకులు తీసుకొచ్చారు. కొందరిని ఈ కళకు అంకితం చేశారు. ఆ వారసత్వాన్ని ఇన్నేళ్లు కొనసాగించుకుంటూ వచ్చిన హరిదాసులు నేడు కనుమరుగయ్యే స్థితికి చేరుకున్నారు. దేశంలోకి ఇంటర్నెట్ ఎంట్రీ, జీవన శైలిలో మార్పులు సంభవిస్తుండడంతో పురాతన కళలు, కులవృత్తులు కనుమరుగవుతూ వస్తున్నాయి. ప్రతి ఒక్కరూ చదువుకోవడం, నచ్చిన రంగాన్ని ఎంచుకోవడంతో కులవృత్తులు మాయమవుతున్నాయి. హరిదాసుల వృత్తి భిక్షాటన కాకపోయినా అదే అన్న ధోరణిలో నేటి యువత ఆలోచిస్తోంది. హరిదాసులు గాన, నృత్య కళను ప్రదర్శిస్తేనే గ్రామాల్లో ధాన్య దానం చేస్తారు. కానీ ఇది గమనించకుండా హరిదాసుల వారసులు ఆధునిక వృత్తులను ఎంచుకుంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే మరో 10 ఏళ్లలో హరిదాసు కళ అంతరించిపోయే ప్రమాదం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి హరిదాసు కళను ప్రోత్సహించేలా కార్యక్రమాలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.